సింహం పడుకుంది కదా అని జూలుతో జడేయొద్దు. అట్నే పులి పలకరించింది కదా అని పక్క పొంటే నిల్సొని ఫోటో దిగే సాహసం చేయొద్దు. మరీ ముఖ్యంగా నందమూరి నటసింహం తిరుగుతున్న జాగల ప్రతిపక్ష పోళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని అంటున్నాడు బాలయ్య బాబు. నా ఇలాకాల నా కార్యకర్తల జోలికొస్తే టైం చూడను, డేట్ చూడను, దబిడి దిబిడే అంటుండు. పద్మావాడు వచ్చినాక తొట్ట తొలసూరి హిందూపురం పోయిండు బాలయ్య సార్. ఇక చూడురి అభిమానులు చిన్నగా ఎదుర్కోలే, గుళ్ళకు పోయి దండం పెడితే సారోళ్ళ దంపతులు ఇద్దరికి టోపీలు పెట్టి సన్మానం చేసిరు. ఇక ఆ కార్యం ఒడిచినాక మీటింగ్ పెడితే సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, వీరసింహారెడ్డి, నరసింహారెడ్డి లెక్కనే ప్రతిపక్షానికి ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో చూడురి. ఒకటి ఖబర్దార్, కార్యకర్తలు జోలికి కానీ మా పనులు జోలికి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే లేదు. ఇన్నరా సైకిల్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నాడు సారు. హిందూపురంలో సైకిల్ పార్టీ కార్యకర్త మీద చెయ్యాలంటే ఎన్నులో వణుకు పుట్టాలట. వాళ్ళు వెనుక పొంటి బాలయ్య ఉన్నాడని యాద్ చేసుకోవాలని కార్యకర్తలకు మ్యాన్షన్ హౌస్ దాగినంత కిక్కిచ్చే స్పీచ్ ఇచ్చిండిగా. ఇక బాలయ్య ఇట్లా డైలాగులు కొడితే కార్యకర్తలు ఊకుంటారు. బెంగళూరు దాకా వినబడేటట్టు కేకలేసిరు. మరి బాలయ్యనా మజాక?